జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదము శ్రీ పరాభవనవ సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ధైర్యం చేత స్థైర్యం చేత మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని విధాలా కలిసి వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మనోధైర్యం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో అదృష్టం తలుపు తట్టింది. ఇక మనం అదృష్టాన్ని వరించబోతున్న సందర్భంలో అదృష్టం తలుపు తట్టినట్టుగా వెనక్కి వెళుతున్నటువంటి సంఘటనలు కొన్ని మీ మానసికమైన ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని విషయాల్లో చివరికంటూ వెళ్ళినటువంటి తర్వాత ఫలితాన్ని పొందలేకపోవటం, మన ప్రత్యర్థులు మనకంటే ముందుండటం, కొన్ని అవకాశాలు గండి కొట్టేటువంటి అవకాశం ఉంది. వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫలితమైనా పూర్తిగా పొందినే వరకు, ఏ పనినైనా పూర్తిగా సాధించే వరకు కొంత రహస్యపూర్వకమైనటువంటి ఆలోచనలు లేకపోతే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తులు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ దైనందిన జీవితంలో మార్పుకి కారణం